దయచేసి దేవుని సన్నిధికి వచ్చాం. తలలు వంచండి, ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మమ్మల్ని ప్రేమించి మా జీవితాల్లో మా బ్రతుకుల్లో ఒక దినం ఇచ్చినందుకు వందనాలయ్యా. ఈ దినాన్ని చూడాలని, ఈ దినాన్ని బ్రతికుండాలని ఈ లోకంలో అనేక మంది నాయన మాకంటే గొప్పవాళ్ళు, ధనికులు, మరి గొప్ప జ్ఞానం కలిగిన వాళ్ళని చెప్పబడేవాళ్ళు, నాయన నీతిమంతులు అనేవాళ్ళు అనేక మంది లోకాన్ని విడిచి వెళ్ళిపోయినారు. వారికంటే మేమేమి గొప్పవాళ్ళం కాదు, కానీ కేవలం నీ ఉచిత కృప ద్వారా సజీవ లెక్కలో ఉండి నీ సన్నిధిలో చేరి నీ మాటల ద్వారా మేము ఆదరింపబడటానికి మాకు ధన్యత ఇచ్చినందుకు వందనాలు. ఇంతవరకు నాయన కీర్తనం ద్వారా నిన్ను కీర్తించాము, నిన్ను ఆరాధించాము, నిన్ను మహింపరిచాము, నిన్ను స్తుతించాము. వాక్య ధ్యానంలోకి వెళ్తున్న మమ్మల్ని మరొకసారి జ్ఞాపకం చేసుకునండి. మనిషి రొట్టె వల్ల కాదు నాయన, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించనని ఆ జీవపు మాటల ద్వారా మమ్మల్ని ఆదరించండి, ఉద్ధరించండి, బలపరచండి నాయన. మమ్మల్ని సంతోషంతో ఆనందంతో నింపండి. కొద్ది నిమిషాలు వాక్య ధ్యానంలోకి వెళ్తున్నా మాకు నాయన గ్రహించుకునే హృదయమును, హత్తుకునే మనసును మాకు దయచేయండి. విన్న మాటలు విని మర్చిపోయి మోసపోకుండా ఆ మాటలు మా హృదయంలో దాచుకొని వాటి ప్రకారం జీవించే ధన్యత మా అందరికీ దయచేయండి. వాక్యపు వెలుగు మా మీద ఉంచండి. నీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని అందరినీ ముద్రించండి. యేసుక్రీస్తు వారి నామమును బట్టి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. సదురుకుని కూర్చున్నట్లయితే కొంచెం సదురుకుని కూర్చోండి. గత కొద్ది దినాలుగా మనము బైబిల్లో ఉన్నటువంటి భక్తి గల స్త్రీల గురించి నేర్చుకుంటున్నాం. లోకంలో చూసినట్లయితే ఎక్కువగా మరి స్త్రీలకు భక్తి ఉంటుందని అంటున్నారు, కానీ మరి క్రైస్తవ స్త్రీలు కొంతమంది భక్తి పరిపూర్ణులు కాలేకపోతున్నారు. అందుకు దేవదేవుడు మనకి వాక్యంలో కొంతమంది స్త్రీలను మనకి మరి సాక్ష్యంగా, సాదృశ్యంగా మన ఎదుర నిలబెడుతున్నాడు. 4 వారాల నుంచి మనం నేర్చుకుంటున్నాం కుటుంబాన్ని కట్టుకోవటం ఎలాగా. అది స్త్రీ వల్ల మాత్రమే సాధ్యమని నేర్చుకున్నాం. పిల్లల్ని పెంచడం ఎలాగా, దేవుని సన్నిధిలో మన పిల్లల్ని ఎలా పెంచాలి అనే విషయాన్ని కూడా మనం నేర్చుకున్నాం. అట్లాగే మరి దేవునితో, క్రీస్తుతో సహవాసము చేసి క్రీస్తును వెంబడించిన స్త్రీల గురించి, గొప్ప భక్తుల గురించి నేర్చుకున్నాం. స్త్రీ క్రైస్తవ జీవితం కట్టబడటానికి, దేవుని కృప పొందటానికి, దేవుని ఆశీర్వాదం పొందటానికి ముఖ్యముగా కుటుంబంలో మరి ముఖ్య పాత్ర, గృహ నిర్వహణ సమస్తము చూసుకున్నట్లయితే స్త్రీదే. అందుకే జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు మనకు ఆ మాటని ఇచ్చాడు. 14వ అధ్యాయము సామెతలు 1వ వచనం, జ్ఞానవంతురాలు తన ఇంటిని పట్టుకొనును, ఆమె మూఢురాలైతే తన ఇంటిని తన సొంత చేతులతో ఊడబెరుకు. కుటుంబం ఈ రోజున విడిపోతున్నాయి. కుటుంబాలు, క్రైస్తవ కుటుంబాల్లో కూడా సమస్యలు, మరి అనేకమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయంటే కారణం ఏమిటంటే స్త్రీ తన కుటుంబాన్ని కట్టుకునే విషయంలో అశ్రద్ధ కానీ, అలక్ష్యం కానీ, ఏ విధమైన నిర్లక్ష్యం చేసినట్లయితే ఆ కుటుంబం
లోకంలో జీవించవచ్చు, సంతోషంగా ఈ లోకంలో ఉండొచ్చేమో, కానీ క్రీస్తు కృప, క్రీస్తు ఆశీర్వాదం, క్రీస్తు నెమ్మది, క్రీస్తు సమాధానం మనము పొందలేం. అది చాలా ముఖ్యమైనది. ఈ రోజున మనం నేర్చుకుంటున్నది భార్య భర్తలు. ఒక దంపతులు ఏ విధంగా క్రీస్తులో ఉండి గొప్ప భక్తిపరులుగా దేవుని పరిచర్యలో, దేవుని సంఘంలో ఏ విధంగా పరిచర్య చేశారు, ఏ విధంగా వారు శ్రమల్లో కానీ, కష్టాల్లో కానీ, ఇబ్బందుల్లో కానీ, ఇది మా బాధ్యత, మా కొరకు ఈ లోకానికి వచ్చి తన పరిశుద్ధ రక్తాన్ని మా కొరకు చిందించినటువంటి యేసు ప్రభు యొక్క ప్రాణత్యాగ జీవితానికి మేము ఇవ్వవలసినటువంటి కృతజ్ఞతని తెలుసుకున్నటువంటి మరి ఒక గొప్ప భక్తురాలను మన ముందు ఉంచుతున్నాడు ఈ రోజున దేవుడు. ఆమె ప్రిస్కిల్లా. ఏం పేరండి? అందరూ చెప్పండి అమ్మా. ప్రిస్కిల్లా. ప్రిస్కిల్లా అంటే ప్రాచీనమైనదని కొన్ని నిఘంటువులు చెప్తున్నాయి. కొన్ని నిఘంటువుల్లో మరి ప్రాముఖ్యమైందని చెప్తున్నాయి. కొన్ని నిఘంటువులు తెలుగులో చూసినట్లయితే, తెలుగు నిఘంటువులు చూసినట్లయితే చిన్న ముసలమ్మ అని కొన్ని చోట్ల అర్థంగా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ అది ఎక్కువగా మరి రాజవంశంలో ఉన్నవాళ్ళు, రాణులు అనేవాళ్ళు ఎక్కువగా ప్రిస్కిల్లా నామాన్ని రోమా వాళ్ళు కానీ, ఇటలీ వాళ్ళు కానీ ఎక్కువగా ఆ పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. ప్రిస్కిల్లా అనే పేరుని ఎక్కువగా రాజవంశస్థులు పెట్టుకుంటారు. బహుశా ఈ ప్రిస్కిల్లా మరి ఆ రాజవంశానికి చెందినదై ఉండొచ్చు. ఈ ప్రిస్కిల్లా ఎక్కడ ప్రస్తావించినా కానీ మనం ఒకటి గమనించవలసింది ఏంటి తెలుసా? ఎక్కడ కూడా ప్రిస్కిల్లా ఒక్క మాట గురించి మాట్లాడలేదు. ఎక్కడ చెప్పినా సరే ఏమని చెప్పింది బైబిల్ అంటే అకులా, ప్రిస్కిల్లా. కనుక వాళ్ళ యొక్క దాంపత్య జీవితము దేవుని పరిచర్యలో, దేవుని ప్రయాసలో, దేవుని సువార్త ప్రయాసలో వాడి పనిన ఆ యొక్క ప్రయాస అంతటిలోనూ వాళ్ళిద్దరూ కలిసి చేశారు అని ఒక ఆదర్శ ఆత్మీయ దంపతులు వారు. మనం ఈరోజు నేర్చుకోవాల్సింది వాళ్ళకి, మన జీవితాల్లో మనం భర్తలకు లోబడుతున్నామా? లోబడుతున్నామంటే ఇంట్లో విషయాల్లో అన్నింటిలోనూ లోబడిన వాళ్ళు ఎవరు ఉండరు. అన్నిట్లోనూ భర్తకు లోబడే వాళ్ళే ఉంటారు. కానీ దేవుని సేవ విషయంలో, దేవుని పరిచర్య విషయంలో నీ భర్తను ప్రోత్సహిస్తున్నావా? నీ భర్తతో కలిసి నీవు దేవుని సేవలో ముందుకు నడుస్తున్నావా? దేవుని కృపకు పాత్రురాలు అవుతున్నావా? దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వాదం నీ జీవితంకి, నీ కుటుంబానికి దక్కుతుందా? నువ్వు వెళ్ళరా, నేను ఉంటానులే అనే భర్తలు చాలామంది ఉంటే, భార్యలు సరే ఇల్లు చూసుకొని వచ్చే స్త్రీలు చాలామంది ఉన్నారు. ఏ సంఘంలో చూసినా ఎక్కువ సంఖ్యపరంగా చూసినట్లయితే ఎవరు ఉంటారండి? స్త్రీలే ఉంటారు. కారణం ఏంటి? సమరయ స్త్రీలాగా భర్తలు లేరా? సమరయ స్త్రీకి నీకు భర్త లేడు అని యేసుప్రభు చెప్పిండు. నీకా భర్త లేడు, ఉన్నవాడు కూడా నీకు భర్త. అంటే ఉన్నవాడు నీకు భర్త అనుకుంటున్నావేమో, కాదు. ఉన్నవాడు నీ భర్త అయితే నీవు ఎక్కడుంటే అక్కడ నీతో తోడుగా ఉంటాడు. ఈరోజు నీ భర్త నీ దేవుని సన్నిధికి రాలేకపోతున్నాడు, నీ భర్త దేవుని సన్నిధిలో గడపలేకపోతున్నాడు. నీ కుటుంబం కొరకు దేవుని ఆశీర్వాదాలు, భర్త భార్యలు అక్కడే సమరయ స్త్రీతో యేసుప్రభు చెప్పాడు. నీకు నిత్య జీవం కావాలంటే, ఈ జీవ జలపు ఊటలు కావాలి అంటే ఎవరిని తీసుకురా? నీ భర్తను తీసుకురా. భర్త భార్యలు కలిసినప్పుడు
ఆ కుటుంబంలో ఉన్నటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు, ఆ కుటుంబం యొక్క శాంతి, సమాధానము, నెమ్మది యేసుప్రభు వారు అప్పుడే ఆ వాక్యంలో వివరించారు. ఎందుకు అన్ని విషయాలు మన భర్తలు వింటారండి, అన్ని విషయాలు మన భర్తలు సహకరిస్తారు మనకి. ఒక్క దేవుని సన్నిధికి వచ్చే విషయంలో, దేవుని పరిచర్య చేసే విషయంలో, దేవుని వాక్యానుసారంగా మన కుటుంబం జీవించే విషయంలో మన భర్తలు వింటలేదంటే మరి నీకున్నటువంటి జ్ఞానమా, నీకున్నది అజ్ఞానమా? ఇదేదో ఒక దగ్గరికి వెళ్తే ఏదో పలహారం తీసుకెళ్ళి భర్తకు ఖర్చు పెట్టేది కాదు. దాంపత్య జీవితం అనేది క్రీస్తుతో ముడిపడినప్పుడు మాత్రమే ఆ కుటుంబం సంతోషం, సమాధానం అనుభవిస్తాయి. స్త్రీలు తలలో దువ్వుకుంటారు ఎక్కువగా భారతదేశంలో. మరి ఇప్పుడు భారతదేశంలో కూడా స్త్రీలు నాగరికత వచ్చేసి జడ అనే మాటనే లేకుండా పోయినారు. జుట్టు వెనక్కేసుకుని పోసేవారు, ఇప్పుడు ఎదరకు కూడా వేసుకుంటున్నారు. ఇప్పుడు కళ్ళు కప్పేటట్టు కూడా వేసుకుంటున్నారు. వెరుతల లేస్తుంది నాగరికత. స్త్రీకుంటే సాంప్రదాయ జీవితాన్ని, భక్తి జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని నాశనం చేసే స్థితికి సాతానుడు మరి దోసుకెళ్తున్నాడు. వీళ్ళారా, ప్రియ సహోదరులారా, మన యొక్క పాత్ర ఒక క్రైస్తవ జీవితంలో భార్య భర్తలు ఇరువురు కలిసి దేవుని సన్నిధిలో ఉండవలసిన విధానాన్ని మనకి ఇక్కడ ఇద్దరు ఆదర్శ దంపతులైనటువంటి అకుల, ప్రిస్కిల్లా. అకుల అంటే పక్షిరాజు అని అర్థం. అకుల అంటే ఏంటండి? పక్షిరాజు అని అర్థం. ప్రిస్కిల్లా అంటే చెప్పినా కదా, ప్రాచీనమైనది, చిన్నది అని అనొచ్చు, ముసలమ్మ అని కొన్ని తెలుగు బండి. ఏదేమైనప్పటికీ అది ఒక ప్రాముఖ్యమైనది అనే మాట మాత్రం సరైనటువంటి అర్థం ఇచ్చింది. ప్రాముఖ్యమైనది మాత్రం అది కరెక్ట్గా. ప్రాచీనమైనది అయినప్పటికీ మన వాళ్ళు చెప్తుంటారు ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఆమె ఎంత ప్రాచీనమైనటువంటి సాంప్రదాయ స్థితిలో ఉన్నప్పటికీ క్రీస్తు యేసు పరిచర్యలో ఒక నూతనమైనటువంటి అధ్యాయాన్ని రచించింది బైబిల్ చరిత్రలో ప్రిస్కిల్లా. అందుకే వారిని ఎక్కడ కూడా విడిగా చెప్పలేదు. ఎక్కడ ఇద్దరిని కలిపే చెప్పినారు. అంటే వారి దాంపత్య జీవితం ఎంత అన్యోన్యమైనదో మీరు ఒక్కసారి గమనించండి. యోహాను సువార్త 1 యోహాను 1:5 మాట అంటాడు పరిశుద్ధాత్మ దేవుడు యోహాను గారి ద్వారా. 1:5 మేము ఆయన వలన ప్రకటించు వర్తమానం ఏమనగా ఆయనతో కూడా సహవాసనము గలవామని చెప్పుకొని ఇక్కడ నచ్చిన ఎడల మన మాబద్ధం ఆడుతూ సత్యమును జరిగించకుందము. ఏదో సాకులు చెప్పొచ్చు, మా ఆయనకి నేర్చం వచ్చిందనో, మా ఆయనకి డ్యూటీ ఉందనో లేదో. ఒక్కసారి చూడండి, మీరు నీ భర్తతో దేవుని సన్నిధిలో గడుపు, నీ భర్తతో దేవునితో సహవాసం చేయి, సంఘంలో నీ భర్తతో కలిసి రా. నీ కుటుంబాన్ని దేవుడు ఏ విధంగా కడతాడో అప్పుడు చూద్దిగాను. ఎక్కడ కూడా వాళ్ళకి ఏ స్థితిలో చూసినప్పటికీ కూడా చూడండి, వీళ్ళు ఆసియాకు చెందినటువంటి యూదులు. వీళ్ళు
చూసుకున్నట్లయితే వీళ్ళ గ్రామము పొంతి అనే పట్టణంలో వీళ్ళ పుట్టారు. పొంతి పట్టణానికి చెందినటువంటి యూదులు వీళ్ళు. యేసు ప్రభు పరిచర్యలో వీళ్ళు ఉండి యేసు ప్రభు వారు పునరుద్ధరణై తిరిగి ఈ లోకానికి వచ్చినప్పుడు తిరిగి ఆ లోకానికి వెళ్ళేటప్పుడు మరి ఆ యొక్క శిష్యులతో చెప్పినటువంటి ఆజ్ఞల ప్రకారమాలలో ఆనాడు అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 4-5లో చెప్పినటువంటి ఆ మాట ప్రకారం, ఆ హెచ్చరిక ఆజ్ఞ ప్రకారం ఏమన్నారు? ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విని నా తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. అది ఏంటది? అది ఆజ్ఞను శిరసా వహించినటువంటి దంపతులు వీళ్ళు. దేవుని సన్నిధికి రావటం గొప్ప విషయమే కాదండి. ఒక కుండలో నీళ్లు పడుతున్నాయంటే మొదటి బట్టి దేవుని సన్నిధిలో గడపటం, తర్వాత ఆయన మాటలు విని వాటి ప్రకారం నువ్వు జీవించకపోతే నీ జీవితంలో సమృద్ధి, సమాధానం, నెమ్మది కలగదు. నువ్వు సంపూర్ణురాలు కాలేవు, పరిపూర్ణుడు కాలేవు. దేవుని విషయంలో నువ్వు హెచ్చింపు పొందలేవు. నువ్వు అందుకే 91లో ఒక మాట అంటాడు, 14వ వచనంలో, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామమును ఎరిగినవాడు కనుక నేను అతన్ని గణపరిచెదను. తప్పిస్తాడు, గణపరుస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు, నీ కుటుంబాన్ని. మరి నీ వంతు ఏం చేస్తున్నావు? నీ భార్య, భర్తలు, దంపతులు ఇరువురు కూడా దేవునిలో సహవాసం కలిగి ఉన్నారు. మర్మము అనే విషయాన్ని ఒకసారి మనం ధ్యానం చేస్తాం. దేవుడు భార్యకు, భర్తకు ఎంత ప్రాధాన్యత ఎందుకు ఇచ్చాడు వివాహ విషయంలో తెలుసా? ఏ కుటుంబంలో అయితే భార్య భర్తలు ఏకమై సమాధానంగా, ప్రేమగా, దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారం జీవిస్తారో ఆ మధ్యన ఎవరుంటారండి? క్రీస్తు ఉంటాడు. 2 పాయలతో జడమదండి. ట్రై చేసి చూడండి, మీకు ఏమొస్తుందో. బేపరాయిని పిలకొస్తుంది. చూడండి మీరు, ఎవరుండాలి మీ మధ్యని? అందంగా ఉండాలంటే క్రీస్తు కంపల్సరిగా ఉండాలి. నీ భార్య భర్తల మధ్యన క్రీస్తు ఉన్నాడా? మీరిద్దరూ దేవునితో సహవాసం చేస్తున్నారా? ఈరోజు నువ్వు డ్యూటీకి వెళ్ళు, నేను ఇంటికాడ ఉంటాను, లేకపోతే నేను చర్చికి వెళ్తాను, నేను మీటింగ్కి వెళ్తాను, నేను ప్రార్థనకి వెళ్తానని కాదు. అందుకే అకుల, ప్రిస్కిలాలు ఆదర్శ ఆత్మీయ దంపతులైన నీకు నాకు ఆదర్శంగా దేవుడు వాడిని నిలబెట్టాడు. ఇక్కడ చాలామంది కూడా స్త్రీల్లో ఈ రోజుని కుటుంబాల్లో సమస్యలు రావడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే ఇద్దరూ కలిసి దేవుని సన్నిధిని లేకపోవటం. ఇద్దరూ కలిసి దేవుని సన్నిధిని సహవాసం చేయలేకపోవటమే. కానీ అకుల, ప్రిస్కిల్లాలు అటువంటి వారు కాదు. వారి గురించి ఒక్క మాట నేర్చుకుందాం. చూడండి, దేవుని ఆజ్ఞకు లోబడిన వారు. మత్తయి సువార్త, యేసు ప్రభు వారు చెప్పిన మత్తయి సువార్త 20:19-20లో ఏమైనా ఉందండి? మనకంతటికి ఆ కమాండ్, యూనివర్సల్ కమాండ్ అందరికీ ఇచ్చాడు ఆయన. 28-19-20 అండి. మత్తయి సువార్త 20. అమ్మా సరిగ్గా వినండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను అది కమాండ్ అని చెప్తున్నాను, ఆజ్ఞ.
యూనివర్సల్ ఆజ్ఞ ఇది. ప్రపంచానికి దేవుడిచ్చిన ఆజ్ఞ. నువ్వు కానీ, నీ భార్య కానీ, నీ పిల్లలు కానీ, నీ కుటుంబం కానీ, నీ వారు కానీ, నీ వంశం గారి వారు కానీ ఎవరైనా సరే నా ఆజ్ఞను పాటించినట్లయితే నీ జీవితంలో, నీ కుటుంబంలో నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది, నీ కుటుంబం కాపాడబడుతుంది. ఏమిటి ఆ ఆజ్ఞ? మీరు సర్వ సృష్టికి వెళ్ళి శిష్యులుగా చేయుడి. నామములోనికి వారికి బాప్తిసం ఇవ్వండి. బాధ్యత అంతవరకు ఉంది నీకు, అంతవరకు నీదే బాధ్యత. గమనించాలి ప్రియులారా. ఎన్నో శ్రమలు కావచ్చు, కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు. యేసుప్రభుని నమ్ముకోవటం ఒకటే కాదు. అందుకే అపోస్తుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ 1వ అధ్యాయం 30వ వచనంలో అంటాడు, ఆయన నామము చదవండి గమనే 1:30 ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, ఆయన పక్షమున శ్రమపడటం అంటే కూడి లేకుండానో లేకపోతే ఏదో మండలెత్తటం కాదు, సువార్త కొరకు పరిచర్య చేయాలి, ప్రయాసపడాలి. నిన్ను రక్షించాడు, నీ ప్రాణము కొరకు తన ప్రాణం పెట్టాడు, ఆయన కడబొట్టి వరకు నీ యొక్క ప్రాణము కొరకు కార్చాడు. నీ ప్రయాసలో, ఆయన ప్రయాసలో ఒక చిన్న మాత్రం, ఒక బొట్టు మాత్రం కూడా కాదు. నీకు ఈ రోజుని ఇంత ధన్యత ఇచ్చిన దేవుడు, నీకు ఇచ్చిన దేవునికి కృతజ్ఞతగా నువ్వు నేను ఏమి ఇవ్వగలుగుతున్నాం ప్రియ సహోదరి సహోదరుడా? ఆయన ఏదో కీర్తనలో చదువుకున్నాం, బలియు అర్పణ నీవు కోరలేదు. నీ పిల్లల్ని ఇమ్మనో, లేకపోతే నీ ఎడ్లని ఇమ్మనో, నీ పశువుల్ని ఇమ్మనో, నువ్వు పట్టుకొచ్చే కానుకలు ఇమ్మనో ఆయన కోరలేదు. నీ హృదయమును నాకు ఇమ్ము, నీ హృదయంలో చోడివు నాకు. అదే దేవుడు నిన్ను కోరుకున్నాడు. మాట చదువుకున్న కీర్తన భాగం 40వ కీర్తన 9వ వచనంలో ఒక మాట ఉన్నది. 9-10 చదువుకుందాం మళ్ళీ. నా పెదవులు ఊరుకొనక నీతి సువార్తను ప్రకటించుచున్నానని నేనంటిని. యెహోవాకి నీకు తెలిసి ఉన్నది, నీ నీతిని హృదయములో ఉంచుకొని నేను ఊరుకుండా లేదు. నీ సత్యమును, నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను, వెల్లడి చేస్తూ ప్రచురణ చేస్తున్నాను. నీ కృపను, సత్యమును మహా సమాజమునకు తెలుపక నేను వాటికి మరుగు చేయలేదు. మనకుందా అటువంటి స్థితి? మనకున్నదా? అవకాశము దొరికిన కాడెల్లా ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కోసం చేసినటువంటి ఈ గొప్ప త్యాగాన్ని ఎవరికైనా ప్రచురణ చేయగలుగుతున్నావా? ఆపద ముక్కులు వాడు కాదండి యేసు ప్రభు వారు. ఆపదలోనే వెంబడించినట్లయితే ఆపద తీర్చేస్తారో తర్వాత మర్చిపోవచ్చు అనుకుంటే అది నీ బుద్ధిహీనత. ఎంతమందిని స్వస్థపరిచినా, ఎంతమందిని వెంబడించినా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచునన్నాడు. వాళ్ళ వెంటనే ఆయన వెంబడి వెళ్ళినారు. నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితాల్లో దేవుడు ఎన్ని మేలులు చేశాడు. మనకు కానీ, మన పిల్లలకు కానీ, మన కుటుంబాలకు కానీ, మన బంధువులకు కానీ ఎన్ని మేలులు అనుభవించాం మనం. ఎక్కడో పొంతి గ్రామం అది. ఆ పొంతి, ఆ పట్టణంలో పుట్టినటువంటి వాళ్ళు ఒక దివ్యత. ఉత్తర ఆసియాలో ఉన్నటువంటి ఒక దీవి. యేసు ప్రభు గురించి విని
వాళ్ళు యేసు ప్రభుని వెంబడించారు వాళ్ళు. అందుకే ఆ రోజుని మేడగదిలో ప్రార్థన చేసిన వారిలో కూడా అకుల ప్రిస్కిలా ఉన్నారు. దేవుని యొక్క స్వరము విన్నారు వాళ్ళు. ఆ స్వరము యొక్క గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యాలు వాళ్ళకి తెలుసును. కనుకనే వాళ్ళు ఊరుకుండలేదండి. మనలాగా నోరు మూసుకుని ప్లాస్టర్ వేసినటువంటి జీవితాలు వాళ్ళు జీవించలేదు. అవసరం వచ్చిన దగ్గర కూడా యేసుక్రీస్తుని చెప్పుకోవడానికి సిగ్గండి క్రైస్తవులకి. మీరు కాదండి, చాలామందికి. ఇక్కడ నీకు అవసరం అయ్యింది, వాడు నిన్ను ప్రశ్నిస్తున్నప్పుడు నేనెవరిని అని చెప్పడానికి కూడా సిగ్గుపడే క్రైస్తవులు ఈరోజు చాలామంది ఉన్నారండి. ఈరోజు నువ్వు ఈ విధంగా ఉండగలుగుతున్నావంటే ఆ క్రీస్తు కృప లేకపోతే నువ్వు నేను ఉండలేవు. ఏం చేస్తున్నాం అన్నది మనం అపోస్తుల కార్యంలో వీరి గురించి నేర్చుకున్నాం. 18వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు చదవండి. అందరూ బైబిల్ చూడాలి ప్రియులారా, దయచేసి క్షమించండి. నేను ఎట్లా చెప్తున్నానని కాదు, చదువు వచ్చిన వాళ్ళు అందరూ, బైబిల్ ఉన్న వాళ్ళు అందరూ బైబిల్ చూస్తే వాక్యం అర్థమవుతుంది. అటు తర్వాత ఏథెన్సు నుండి బయలుదేరి ఎక్కడికి వచ్చారండి? కొరింథీకి వచ్చాడు. మరి ఈ పొంతుది ఎక్కడ? ఈ అకుల ప్రిస్కిలాది ఎక్కడ? పొంతు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? వీళ్ళు కూడా పరిచర్యకి వచ్చారు. పొంతు నుంచి ఎక్కడికి వచ్చేసారు వీళ్ళిద్దరు? కొరింథీకి వచ్చేసారు. అక్కడ పౌలు గారు అంటున్నాడు, పొంతు వంశీయుడైన అతని భార్య అయిన ప్రిస్కిలాను కనుగొని వారి యొద్దకు వెళ్ళాను. తర్వాత చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారి ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు, వారి వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పని చేయుచుండిరి. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచు ఉండెను. ఎప్పుడు పరిచర్యలో పాల్గొన్న కుటుంబం దంపతులండి వాళ్ళు. పని వాళ్ళు ఏంటంటే ఆఫీసర్లు కాదు, ఐటీ ఆఫీసర్స్ కాదండి. అయితే ఇప్పుడు మంచి టాప్లో ఉన్నటువంటి ఉద్యోగం ఏంటి? రుద్రి చెప్పాయా ఏంటి? సాఫ్ట్వేర్ లేకపోతే హార్డ్వేర్, ఏదో వేరు. ఏ వేరైనప్పటికీ కూడా నువ్వు వేరే ఉన్నావా లేదా, ప్రభువుని కలిగి ఉన్నావా లేదా అది కావాలి. నువ్వెవరైనా పర్వాలేదు. వాళ్ళు ఎక్కడ నుండి పొంతు నుంచి ఆసియా నుండి తిరిగి కొరింథీకి వచ్చారు. కొరింథీలో ఆ క్లౌదీ చక్రవర్తి ఆజ్ఞ విని అక్కడి నుంచి ఖాళీ చేయడానికి మరలా బయలుదేరారు. వాళ్ళు అనేక శ్రమలు అనుభవించారండి క్రీస్తు కొరకు. వాళ్ళు అనేక శ్రమలు అనుభవించారు. డేరాలు కుట్టే పని కదండి, అది ఎంత మంచి గౌరవం కలిగినటువంటి వృత్తి అండి డేరాలు కట్టేది. కానీ అటువంటి వృత్తిని ఎందుకు ఎన్నుకున్నారు తెలుసా? అటువంటి వృత్తిని ఎందుకు ఎన్నుకున్నారు చెప్పండి మీరు? ఎందుకు ఎన్నుకున్నారు వాళ్ళు? ఎక్కడ సువార్త చేసినా అక్కడ ఆ పని ఉంటుంది. ఎక్కడ ఏ పట్టణానికి వెళ్ళినా డేరాలు కుట్టే పని ఉంటుంది. అపోస్తుడైన పౌలుకు కూడా అదే వృత్తి. వీళ్ళు ఒకరినొకరు తగ్గించుకుంటూ క్రీస్తు గురించి ఒకరినొకరు మనం మాట్లాడుకుంటే, మనం మాటలో 2-3 కలిసామనుకో, మన మాటలో చూడాలప్పుడు ఎట్లా ఉంటాయండి? 2 కలిస్తే, 2 అక్కలు కలిసారనుకో ఎలా ఉంటుంది? ఇంకా సంసారం అంతా అక్కడే కుమ్మరించేస్తారు సంసార విషయాలన్నీ.
కానీ వీళ్ళని నిత్యం తగ్గించుకుంటున్నారు. క్రీస్తుని గురించి ఇంకా జ్ఞానము తెలుసుకుని అనేక మందికి చెప్పాలని ఒకరినొకరు జ్ఞాన అభివృద్ధి చేసుకుంటున్నారు. వారు కలిసి సహవాసం చేశారు. ప్రియ సహోదరి సహోదరుడు, మరి నీ సంగతి నా సంగతి ఒక్కసారి గమనించుకున్నాం. పని కలిగి ఉండాలండి. పౌలు ఎన్నోసార్లు చెప్పాడు, పని లేకపోతే ఆ రోజుల్లో చాలా కష్టంగా ఉండేది. పని కలిగి సువార్త చేయాలి. నేనేదో గొప్పగా చెప్పాలని కాదు, కానీ సమయం వచ్చింది కాబట్టి ఒక చిన్న మాట చెప్పడానికి నేను నాకు అనుమతిస్తే చెప్తాను. నేను కంపెనీలో వర్కర్గా పనిచేసేవాడిని. నాకు సుదర్శన్ గారు అక్కడే పరిచయం అయ్యారు. ఆ కంపెనీ మానేసిన తర్వాత ఆ కంపెనీలో సండే సెలవు ఉండేది కాదు. దేవుని పని గడ్డైపోతుంది. అప్పుడు వెంటనే నేను పని మానేసిన. ఏం చేయాలి? ఇష్టమైన రోజుని, మనకి అవకాశం దొరికిన రోజుని పని చేసుకోవచ్చు, లేకపోతే క్రీస్తు పరిచర్య చేయవచ్చు అని నేను అనేకమైనటువంటి లోకల్ పనులు, మరి సున్నమైటు, మాస్ పెయింటింగ్ అంటారు, సున్నాలేయటం, అది ఇది, మేము ఏ రోజునైతే సండే సెలవు ఉంటుందో ఆ పని చేసేవాడు. మీకు అందరికీ తెలుసు, నేను 2 సంవత్సరాల మంచం మీద పడుకున్నాను. సున్నం వేస్తూ పైనుంచి పడిపోయి, బిల్డింగ్ నుంచి పడిపోయి. మీకు అందరికీ తెలుసు. చాలామంది చనిపోతాడు అనుకున్నా, ప్రభు లేపాడు. ఈరోజు మీ మధ్యని మీ పనిముట్టుగా, మీ దేవుని పనిముట్టుగా మీ ఎదురు నిలబెట్టాడు. ఎందుకు చెప్తున్నానంటే, పని కలగాలి. నా యొక్క దేవుని నేను ఎట్లా బతికానంటే, నేను ఒకటే అనుకునేవాడిని, నేను భ్రష్ట జీవితం జీవించినంత కాలము నాకు దేవుడు తెలియదు. దేవుడు నన్ను మరి బలవంతంగా పట్టుకుని క్రీస్తులోకి పిలుచుకున్నప్పుడు, దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత నేను డ్యూటీలు పెట్టేసిన. నేను కంపెనీలో ఇన్ఛార్జిగా చేసిన, గాంధీనగర్లో. మంచి పోస్ట్ అది. అటువంటి జాబ్ వదిలిపెట్టేసిన. చాలామంది ఉన్నారు చాలా ప్రాంతాల్లో నా దగ్గర పనిచేసిన వర్కర్స్. అటువంటి జాబ్ వదిలిపెట్టేసిన సేవ కొరకు వచ్చిన తర్వాత చాలా కష్టాలు అనిపించాను, చాలా బాధలు అనిపించాను. పిల్లల్ని చదివించలేక, పిల్లలకి తిండి ఎట్లేక ఎన్ని బాధలు అనిపించినా ఒకటే మాట, ప్రభు కోసం, పొట్ట కోసం పాకి పని చేసినా పర్వాలేదు కానీ ప్రభువుని ప్రకటించాలనే ధీమాతో నేను ఆ రోజు నుంచి అటువంటి ఏమి కలిగి నేను బ్రతికాను. ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడవచ్చు, ఇంట్లో వాళ్ళు చిరుక్కోవచ్చు. నా అన్నదమ్ములు కానీ నా రక్త సంబంధాలు అనేక మంది అనుకున్నారు, నువ్వు చదివి ఏమిట్రా ప్రయోజనం అని అన్నారు. నా ప్రయోజనం ఒక్కటే, ప్రభు సువార్త పని చేయటం. పనికి మాలిన జీవితం 35 సంవత్సరాలు జీవించిన. ఇప్పుడు నాకు 77 సంవత్సరాలు వచ్చినాయి. ఈ 77 సంవత్సరాల్లో నేను కొంతకాలం మాత్రమే ప్రభు కొరకు నేను ఉపయోగపడ్డాను. ప్రియులారా, నేను చెప్పేది ఏంటంటే, స్త్రీ ఎక్కడ కట్టబడతాదో ఆ కుటుంబం కట్టబడతాది. కట్టబడటం అంటే ఏదో ఇల్లు కట్టుకోవటమో, లేకపోతే అభివృద్ధి చేసుకోవటమో, పిల్లల్ని అది తీర్చి యెహోవా ఆశీర్వాదము, సామెతలు, ఐశ్వర్యం ఇచ్చును, నరుడు తన రెక్కల కష్టార్జితం ద్వారా ఎక్కువ చేసుకున్నాడు. ఆయన చేతి కింద నీవు ఉన్నట్లయితే ఆయన ఎప్పుడు నిన్ను కింద ఉంచడు, ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తాడు. ఒక స్థితిలో, దీన స్థితిలో ఉన్నాను నేను, చేతులు చాపే స్థితిలో ఉన్న నన్ను దేవుని చెయ్యి చాపి నువ్వు ఇవ్వరానే స్థితికి తెచ్చింది ఆ దేవదేవుడేనా, క్రీస్తు కృపను బట్టి. ఎందుకు మీకు ఇంత మంచిగా, ఎంత కఠినంగా చెప్తున్నానో తెలుసా? భార్య ఇల్లు కట్టాలి. స్త్రీలకు ఉండే లక్షణం ఏంటంటే, తన భర్తను కట్టుకోవాలి, తన పిల్లలను కట్టుకోవాలి, తన కుటుంబాన్ని క్రీస్తులో కట్టుకున్నప్పుడు ఆ కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది, ఆశీర్వాదాలకు ఏ విధమైన లోటు ఉండదండి. ఎన్ని ఊర్లు తిరిగారండి వాళ్ళు, అకుల ప్రిస్కిల్లాలు ఎన్ని ప్రాంతాలు తిరిగారు. ఒక విషయం చదువుకున్నాం చూడండి.
అపోస్తుల కార్యం 18వ అధ్యాయం 3వ వచనంలో. వారు వెతికి డేరాలు కొట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండను. వారు కలిసి పని చేశారు. పౌలు అంతటి వాడితో పని చేశారు. పౌలు ఎవరికి సాదృశ్యం అండి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు. నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి అనే గొప్ప భక్తుడితో వాళ్ళు సహవాసం చేసి పరిచర్య చేసి ఆయనకు వంట వండి పెట్టి ఆయనతో కలిసి ఆయన దగ్గర ఉన్నటువంటి దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి మర్మాలను నేర్చుకుని సువార్త పనిచేసినటువంటి వాళ్ళు ఈ ప్రిస్కిల్లా, అకులలు. చూడండి, పేర్లలో ఎక్కడైనా సరే, భారతదేశంలో లేకపోవచ్చేమో కానీ ఎక్కడైనా చూస్తే స్త్రీ పాత్ర ముందు పెడతారు. ఎక్కడైనా సరే భార్యను ముందెందుకు ఇచ్చిపెడతారో తెలుసా ప్రియులారా? ఆ కుటుంబానికి ఆశీర్వాదకరం ఎవరు? భార్యే, స్త్రీయే. ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలంటే భార్యే మెయిన్ కారణం. కనుక ప్రిస్కిల్లా తన భర్తను కట్టుకుంది, మరి అనేక మందిని కట్టింది. కనుక అటువంటి గొప్ప వాళ్ళు సువార్త చేసిన విషయాన్ని ఒక విషయాన్ని చెప్తాను చూడండి మీకు. అపోస్తుల కార్యం 18వ అధ్యాయం 26వ వచనం. ఎవరైనా ముందు నుంచి చదువు. అపోలో చదువు అమ్మ, ముందు నుంచి చదువు. అలెగ్జాండ్రియా వాడైన అపోలో అనే ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడై ఉండెను. అతడు ప్రభువు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మ యందు తీవ్రతపడి ఆత్మ తీవ్రత నీకు లేదు, నాకు లేదు కదండి. ఒకటే తీవ్రత మనకి. ఏం తీవ్రత అండి? ప్రయాస, సంపాదన, ఏదో అయిపోదామనే సంపాదన కానీ ఆత్మ తీవ్రత కావాలండి. శరీర తీవ్రత కానీ మానసిక తీవ్రత కాదు కావాల్సింది క్రైస్తవుడికి. ఆత్మ తీవ్రత కావాలి. ఆత్మలో తీవ్రత ఉన్నట్లయితే సకల సౌఖ్యాలు నీ కాళ్ళ దగ్గర ఉంటాయి. అదే దేవునిలో నువ్వు పొందవలసింది. ఇది ఆశ్చర్యకరంగా, ఇది విడ్డూరంగా మీకు అనిపించవచ్చేమో కానీ నా జీవితంలో నేను అనుభవించినాను. ఆ తీవ్రతతో నేను కొద్దిపాటి జీవితాన్ని గడిపాను. నీ జీవితంలో అది కావాలా తీవ్రత? ఈరోజు ఏం చేశాను నేను దేవుని కొరకు? దేవుని పని కొరకు నేను ఏం చేశాను? నా పొట్ట కోసమే జీవిస్తున్నానా? లోకంలో ఉన్న జీవులన్నీ బతుకుతున్నాయి. లోకంలో ఉన్న ప్రతిదీ పిల్లలు పెంచుకుంటుంది, ప్రతిదీ దాన్ని కాపాడుకుంటుంది, కంటుంది. కానీ లోకంలో జీవిస్తున్నటువంటి జీవరాశుల యొక్క ప్రకృతి జీవము నాకుందా, లేకపోతే ఆత్మ సంబంధమైనటువంటి పర సంబంధమైనటువంటి ఆత్మ జీవితము నేను కలిగి ఉన్నానా లేదా అనునిత్యం పరీక్షించుకోవాలి. అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో ఒక మంచి మాట అంటాడు. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోండి. ఏంటి నా బతుకు? నేను ఎలా బతుకుతున్నాను? ఆడికి నాకు తేడా ఏంటి? దానికి నాకు తేడా ఏంటి? గమనించాలండి జీవితం. గమనించకపోతే నీ జీవితం వేస్తే, నా జీవితం కూడా వేస్తే. ఎవరి కొరకు బతుకుతున్నాను? కడుపు కొరక? కడుపే వరి దేవుడు అనేవాళ్ళు చాలామంది లోకంలో ఉన్నారు. నువ్వే పెద్ద కడుపు కోసం జీవించి నేను ఆ పాటలు పడుతున్నాను, ఈ పాటలు పడుతున్నాను, పొట్ట పోషణ కోసం అనుకోవద్దు. అందుకే దేవుడు యేసుప్రభు వారు డైరెక్ట్గా చెప్పినారు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, మొదట నా నీతిని నా రాజ్యం వెతుకుడు, తర్వాత మీకేం కావాలనో తండ్రికి తెలియను, నీ అవసరత అక్కరత తెలుసు. ఎక్కడ నువ్వు ఆయనను అనుసరించి జీవించినావో, నీ భార్య భర్తలు ఇరువురు కలిసి దేవుణ్ణి వెంబడించి ఆత్మ తీవ్రత కలిగి జీవిస్తున్నప్పుడు నీ అవసరత. పౌలుకి అన్నాడు, నువ్వేం భయపడకరా, నేనున్నాను నీకు తోడు. పౌలుకి ఏమన్నాడు యేసుప్రభు వారు? నువ్వు భయపడుకో, వాళ్ళకి నీ వెనకాల నేనున్నాను. చూసుకుంటాడు ఆయన. అది కావాలి నీకు. నీకు తీవ్రత లేదా? ప్రకటన గ్రంథంలో చెప్పినట్టు నులివెచ్చని జీవితం అయిపోయింది. వేడి లేదు,
సాలన లేదు, నిలువెచ్చని జీవితం, నోట్లో ఉమ్మేసుకునే నీళ్లు. కనుక అటువంటి జీవితం జీవించకూడదండి క్రైస్తవ జీవితం. ఎక్కువగా స్త్రీల విషయంలో మనం ధ్యానం చేసుకుంటున్నాం. ప్రిస్కిల్లాకు ఉన్నటువంటి ఆత్మ తీవ్రత మన జీవితంలో ఉండాలి. ఆడవాళ్ళకి నా కుటుంబాన్ని కట్టుకోవాలి, నా భర్తను కట్టుకోవాలి, నా పిల్లలను కట్టుకోవాలి, నా రక్త సంబంధాలు కట్టుకోవాలి, నా పరిచయం ఉన్న వాళ్ళని కట్టుకోవాలి, నా చుట్టూ ఉన్న వాళ్ళని కట్టుకోవాలి. ఆ ఆత్మ తీవ్రత నీలో లేకపోతే నీకొచ్చే రిజల్ట్ ఏంటో సార్ 0. నిన్ను రక్షించినందుకు, నీకోసం రక్తం కార్చినటువంటి యేసుక్రీస్తు ప్రయాసకు నీకొచ్చే ఫలితం శూన్యమే. ప్రిస్కిల్లా తన భర్తను వెంటెట్టుకుని తిరిగింది. అనేక ప్రాంతాలు చూడండి. 27లో ఒక మంచి మాట ఉంది, 18వ అధ్యాయం 27లో. తర్వాత అతడు అగయకు పోదలిచినప్పుడు అతనిని చేర్చుకొనవలనని అతని సహోదరులు ప్రోత్సాహపరిచి అక్కడి శిష్యులకు రాసిరి. అతడు అక్కడికి వచ్చి కృపచేత విశ్వాసం ఉంచిన వారికి చాలా సహాయం చేశారు. యేసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదనను బహిరంగముగాను గట్టిగాను ఖండించుతూ వచ్చినాడు. క్రీస్తు గురించి ఖండిస్తూ రావాలండి. ఒక ఖండిత జీవితం, జడుపు జీవితం క్రైస్తవుడికి అవసరం లేదండి. జరవలసిన పని లేదు. నువ్వు ఎప్పుడైతే ఆత్మ తీవ్రత కలిగి యేసుక్రీస్తుని కలిగి ఉన్నావో, యేసుక్రీస్తు ద్వారా మేలు ఆశీర్వాదాలు దీవెనలు పొందాలని నీ కుటుంబంలో నువ్వు అనుకున్నట్లయితే కంపల్సరీ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఈ గ్రామంలో నేను ఉండబోతునండి. వాళ్ళకి జరిస్తే, ఈ గ్రామస్తులకి జరిస్తే డైరెక్ట్ చెప్తున్నాను. నేను తెలుసు చాలామందికి ఇక్కడ నేను కట్టుకున్న చిన్నపాటి చర్చిని అంటించి ఇక్కడి నుంచి ఖాళీ చేయమన్నారు. కానీ నాకున్నాడు. నేను నమ్ముకుని విశ్వాసం ఉంచిన దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టాడు. కనుక ఎందుకు నేను చెప్తున్నాను, నా గొప్పతనం గురించి కాదు, మనకు ఆ ఆత్మ తీవ్రత కావాలి. ఈరోజు ఏం చేసాం? డ్యూటీకి వెళ్ళాం, వచ్చాం, తిన్నాం, పిల్లల్ని చూసుకున్నాం, చదివించుకున్నాం, పండుకున్నాం కాదు జీవితం, క్రైస్తవ జీవితం. నీవు ప్రభు కొరకు ఏమి చేసినావు? నీ కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు పరిచర్యలో నీ పాలెంత గమనించాలి. రోమపత్రికలో మాట్లాడతాడు చూడండి, 16వ అధ్యాయము 3వ వచనము 4వ వచనములో. ఎవరు చెప్తున్నారు? ఇది పౌలు రోమ సంఘానికి రాస్తూ అంటున్నాడు, నా జత పని వారైనా ప్రిస్కిల్లా అకులకును ఇక్కడ ఉపయోగించాడండి. ఇక్కడ ఏమన్నాడంటే ప్రిస్కిల్లా అకుల అన్నాడు. అకులని ముందెత్తి మాట్లాడలేదు. ఎందుకంటే ఎవరిది ప్రాధాన్యత? ప్రిస్కిల్లాది ప్రాధాన్యత. చలిందులండి, పిల్లల్ని ఏమి తీసుకుని వెళ్తామా? కష్టం ఉందిలేండి, దూరమైంది ఎందుకు వెళ్తాంలేండి. ఆదివారం పోగొట్టుకున్నట్లయితే నువ్వు నిష్ఠ దరిద్రుని అని అనుకోవాలండి క్రైస్తవుడు. ఆదివారం పోగొట్టుకున్న క్రైస్తవులు ఎవరు ఉండకూడదు. ఆదివారం నీకు పునరుత్థాన జీవాన్ని ఇస్తే క్రీస్తు దినం ఇది. ఈ దినాన్ని నువ్వు ఒక శక్తిని పొందుతావు, ఒక బలాన్ని పొందుతావు. ఈ బలం అనేక మందికి ఇవ్వడానికి నీకు సాధ్యం అవుతుంది. నువ్వే బలపట్టలేదు, ఇంకెవడ బలం పొందుతావు? నువ్వు ఎవరికి బలం ఇవ్వగలవు? చదవండి అమ్మ, ఇంకో మాట ఉంది, గట్టిగా చదవండి అయ్యా. వందనములు చెప్పుచున్నాను. తర్వాత తెగించిది తెలుసా? ఒక సహోదరుడి కోసం ఎంత ప్రయాసపడుతున్నాను. వాళ్ళని ఎందుకు బైబిల్ గ్రంథంలో ఉంచారో తెలుసా? వాళ్ళు ఈ రోజున మనం ఎదురు నిలబెట్టింది ఎందుకో తెలుసా? వాళ్ళ పరిచర్యలు అంత గొప్ప పరిచర్య చేశారు వాళ్ళు దేవుని కొరకు. పౌలుకి ఒకడు ఉన్నాడు, వాడి పేరేం పేరంటే
పౌలు ఏదో అంటాడు వాళ్ళ గురించి, వాళ్ళ కంసాల వాళ్ళు ఏం చేసి తెలుసా, ఆర్తిమాదేవి విగ్రహాలు వెండి బంగారమే చేసుకుని తిరుగుతున్నారు. వాళ్ళు పెట్టారు ఒక పెంట, సువార్త ప్రకటించకూడదు, యేసుక్రీస్తు కొత్త బోధ చేయకూడదు, యేసుక్రీస్తు గురించి చెప్పకూడదు అని చెప్పి వాళ్ళు అడ్డుపెట్టి పౌలుని చంపడానికి కూడా వచ్చినప్పుడు పౌలు వెనకాలండి, పౌలు వెనకాలే ఉన్నటువంటి ఈ ప్రిస్కిల్లాస్ అకులలు మాత్రమే వారిని కాపాడారు. అది చదువుకోవాలంటే చాలా ఉన్నది. మరి అపోస్తుల కార్యంలో మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. పట్టణంలో ఉండకోకుండా తరిమేశారు వాళ్ళని, పౌల్ని దాసారు. వీళ్ళు ఎన్ని శ్రమలు అనుభవించారు, ఎన్ని బాధలు అనుభవించారు. ఎఫెసీలోను, కైసరులోను, సిరియాలోను పౌలుతో పాటు తిరిగారు వీళ్ళందరూ. అనేక ప్రాంతాలు పరిచర్య చేశారు. దానికి మెయిన్ కారణం ఎవరు అంటే ఈ రోజున మనం గమనించవలసింది ప్రిస్కిల్లా యొక్క గొప్పతనం ఎంత గొప్పదంటే బైబిల్లో ఆమె శాశ్వతమైనటువంటి దాంపత్య జీవితంలో భర్తని తన వెంట పెట్టుకొని పరిచర్య చేసినటువంటి స్త్రీ. దేవుని సంఘానికి వస్తున్నా, దేవుని పరిచర్యకు వస్తున్నా, మనకు అటువంటి పరిచర్యలే లేవండి. మన పొట్టే మనకు సరిపోవట్లేదు, టైం సరిపోవట్లేదు. ఒక ఆయన అన్నాడు, యూట్యూబ్ చూస్తున్నావయ్యా అని అడిగినాను నేను. ఈ ఎక్కడిదో బ్రదర్, నాకు పొద్దున్న లేచి సాయంత్రం వరకు ఒకటే యాతన, అసలు ఒక టైం కూడా దొరకట్లేదు. నీకు టైం దొరకకపోతే ఆయన కూడా టయాన్ని బంద్ చేశాడు అనుకో, ఏమైపోతుందండి? టైం ఎవరి చేతిలో ఉందండి? చెప్పండి ప్రియులారా, టైం ఎవరి చేతిలో ఉంది? చూడండి అపోస్తుల కార్యం 1:7 అపోస్తుల కార్యం 1:7 సమయములు కాలములు తండ్రి స్వాధీనంలో ఉన్నాయి. నువ్వు అనుకోవచ్చు ఇవాళ పని చేద్దామని, పనికి ముందే నిన్ను పిలుచుకుంటాడు. నువ్వు పని చేయలేవు ఆయన కృప లేకపోతే, ఆయన కాపుదల లేకపోతే నువ్వేం చేయలేవు. నువ్వు అనుకుంటున్నావేమో, నువ్వు కొన్ని ఆయన స్వాధీనంలో పంచుకున్నాడు, లేకపోతే ఈ మనిషి ఆగుతాడండి అసలు? భూమికి పైన నడుస్తున్నాడు, గాలిలో నడుస్తున్నాడు. ఏది ఉన్నదో వాడి చేతిలో వాడి అన్ని తీసి పెట్టాడు కింద, కాబట్టే కొంచెం ఏదో మట్టి మీద నడుస్తున్నాడు వీడు. మరణం కూడా వీడి చేతిలో ఉంటే ఆగునంటారా? జీవమరణాలు వీడి చేతిలో, మానవుడి చేతిలో పెడితే ఈ మానవులు ఆగుతారంటావా? ఇప్పుడు అది ఆయన చేతిలో పెట్టుకున్నా వీడు ఆగట్లేదు. ఇప్పుడు సమూయేలు గ్రంథం 2:6 అంటాడు, మనుషులను సజీవులుగాను మృతులుగాను చేయవాడు యెహోవాయే. ఆయన చేతిలో ఉంది నీ ప్రాణం. నువ్వు అనుకోవచ్చు రేపు ఆ పని చేద్దాం, రేపు ఇల్లు కడదాం, రేపు ఇది చేద్దాం, అది చేద్దాం. కానీ నేను చెప్పేది ఏమంటే తెలుసా ప్రియ సహోదరి, నువ్వు దేవుని కొరకు ఉపయోగపడు. దేవుడు నీ కొరకు ఆలోచిస్తాడు, నీకు తోడుగా ఉంటాడు, నీకు శాంతి, సమాధానం, నెమ్మది నీ కుటుంబానికి నీకు దయచేస్తాడు. ప్రిస్కిల్లా ఆకులలాగా మరెన్ని ప్రయాసాలు పడినా సరే ప్రభువుని విడిచిపెట్టలేదు. ఎన్ని ప్రాంతాలు తిరిగినా సరే, జైల్లో కూడా వాళ్ళు వెళ్ళారు, బంధింపబడ్డారు, తడంపబడ్డారు, కానీ ప్రభువుని మాత్రం విడిచిపెట్టలేదు వాళ్ళు. ఎందుకు మనం ఈ సమయాన్ని నేర్చుకుంటున్నామో తెలుసా? ప్రిస్కిల్లా యొక్క పరిచర్య త్యాగం, ప్రిస్కిల్లా యొక్క పరిచర్య గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. తన భర్తను విడలేదామె. ఇప్పుడు భర్త ఒక చోట, స్త్రీలు చాలామంది బయలుదేరుతున్నారు బైబిల్ పట్టుకొని. వాళ్ళకి ఇదే పని అనుకుంటున్నారు, కానీ మా జీవనం మాకుండి నా జీవనం కోసం దేవుడు చూసుకుంటాడు అనే ఆలోచనే ఉన్నది, కానీ నేను జీవనోపాధి కలిగి పని చేయాలనే ఆలోచన ఈ రోజున లేదు. ఆ రోజుని ప్రిస్కిల్లా మరి మనకు ఒక సాదృశ్యమైనటువంటి మరి ఆదర్శ ఆత్మీయ దంపతులుగా ఉండటానికి కారణం ఏంటో తెలుసా?
వాళ్ళు డేరాలు కుట్టారు. డేరాల పని ఎంత కష్టమో మీకు తెలుసు. తోలు పెట్టి కుడతారు అక్కడ హోల్స్ దగ్గర. మీరు ఎప్పుడైనా చూడలేదేమో. డేరాలు అంటే తెలుసు కదండి, ఏంటండి మన భాషలో టెంట్ అంటాం. మనం ఇంగ్లీషే మాట్లాడతాం, తెలుగు మాట్లాడాం కదా. టెంట్, సామ్యానాలు, అది హిందీలో సామ్యాన, హిందీలో సామ్యానాలు. దాన్ని ఆ చిరిగిపోకుండా, దాన్ని కర్ర తగిలించేటప్పుడు చిరిగిపోకుండా దాన్ని తోలుతో కుట్టేవారు. అంత కఠినమైన పని బాగా ఆ స్త్రీ చేయగలిగిందంటే, ప్రిస్కిల్లా చేయగలిగిందంటే ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. వాళ్ళకి పని ముఖ్యం కాదు, పరువు ముఖ్యం కాదు, వర్క్ ఆఫ్ క్వాలిటీ ముఖ్యం కాదు. వాళ్ళకి అవసరమైంది ఏమిటండి? పరిచర్య. పరిచర్య వాళ్ళు చేశారు కనుకనే ఈ రోజున మన ఎదురు నిలబడ్డారు. పౌలంతటి వాడు వాళ్ళకు వందనాలు చెప్పినాడు. పౌలంతటి వాడు అంతటి వాడు ఆయన వాళ్ళని మెచ్చుకున్నాడు. వాళ్ళు చేసిన పరిచర్యను ఆయన మరి పత్రికలన్నిటిలోనూ రాశాడు. మరి నీ సంగతి, నా సంగతి, మన సంగతి ఒక్క ఆధారం రావడానికి మనకి పూజేయండి వీళ్ళారా. రావటమే భారం అండి, భారం, చాలా భారం. ఒక ఆదివారం లేకపోతే అసలు అన్ని రోజులు 7 రోజులు ఫుల్గా ఉంటే బాగుండు. అసలు గొడవే లేదు. ఎందుకు చెప్తున్నానంటే నాలో ఉన్న బాధ ఇది. మనల్ని ఈ రోజు వరకు కాపాడి సంరక్షించిన. అందుకే పౌలు గలతీ పత్రిక రాస్తూ 3వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం ఏమంటాడు తెలుసా? ఓ అవివేకులైన గలతీయులారా, ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడిగాడిలా ప్రదర్శింపబడలేదా? మీ కొరకు సిలువ వేయబడలేదా? ఆయన రక్తాన్ని నీ కొరకు కార్చలేదా? నా కొరకు కార్చలేదా? ఆయన త్యాగం మనకు కనపడలేదండి. కనీసం కృతజ్ఞత అయినా చూపాలి కదా. పౌలు అన్నాడండి, ఒకటే అన్నాడు, బ్రతుకుంటే క్రీస్తు, సావైతే లాభము నాకు. బ్రతికి భూమి మీద నేను బ్రతికి బట్ట కడుతున్నానంటే ఆయన పని చేస్తాను. నేను పాకి పని చేస్తున్నానా, ఏం పని చేస్తున్నాను లెక్క కాదు. నీవు చేయవలసిన పని అది ముఖ్యమైనది. పొట్ట కోసం పాకి పని అయినా చేయి, ఏ పని అయినా చేయి ప్రభుని ప్రకటించడానికి. నువ్వు ఆ రోజునే, ఏ రోజునైతే బాప్తిసం తీసుకున్నావో ఆ రోజునే ప్రమాణం చేస్తావు. ప్రతి ఆదివారం ప్రభు యొక్క శరీరంలోనూ రక్తంలోనూ పాలు పంపుతున్న నీవు ఆయన జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయుడి అన్నాడంటే ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఏం జ్ఞాపకం చేసుకోవాలండి? మంచి రొట్టె ముక్క ఇచ్చావు, మంచి ద్రాక్షారసం ఇచ్చావు తాగటమా? అయ్యా నువ్వు చేసిన పనికి నేనేం చేయాలి? ఆయన పని జ్ఞాపకం చేసుకో. ఆయన మీద నీ మీద ప్రేమ చూపాడైనా ఆ ప్రేమను ఇతరులకు పంచు, ఆ ప్రేమను ఇతరులకు ప్రకటించు. ఆయన మరణాన్ని, ఆయన సమాధిని, ఆయన పునరుద్ధరణ జీవాన్ని ఈ లోకానికి పంచు. రోమపత్రిక 15:1 మాట అంటాడు. 15:1 రోమీలకు రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు 15:1 కాగా అంటే ముందు చాలా చరిత్ర ఉన్నది. కాగా బలవంతులమైన మనము మనకు మనమే మందిది. ఇది మందండి. ఏది మందండి? మనల్ని మనమే. నాకు రక్షణ వచ్చేసింది, పరలోకంలో 10 ఎకరాలు ఉన్నది నాకు, నేను చచ్చానంటే చాలు అక్కడే ఉంటాను అనుకునే ఈ చూసా ఊహా జీవితం ఇది ఉన్నది చూసా, ఇది మందే. మనలను మనమే సంతోషపరచుకున్న నేరక బలహీనుల యొక్క దౌర్బల్య స్థితిని భరించుటకు బద్ధులమై. అది ఎరగాలి జీవితంలో.
నువ్వు ఈ విధంగా ధైర్యంగా జీవిస్తున్నావంటే ఒకప్పుడు నీవు బలహీనుడైనప్పుడు ఆ బలవంతుడైన క్రీస్తు ఆ యొక్క ఆత్మ నీకు ఇచ్చి ఆయన రక్తాన్ని చిందించి ఒక శక్తివంతుడిగా నిన్ను చేశాడు, ఒక క్రైస్తవుడిగా తీర్చాడు. నీ బలం పొంది నువ్వు ఇతరులకు ఎంతమందికి నువ్వు బలహీనులు బలపరుస్తున్నావు? ఎంతమంది బలహీనులకు ప్రభు అయిన యేసుక్రీస్తును పరిచయం చేస్తున్నావు? ప్రిస్కిల్లా అకులలు ఆ పని చేశారు. అది గొప్ప ధన్యత పొందారు వాళ్ళు. క్రీస్తు కొరకు హతసాక్షులు కూడా అయిపోయినారు వాళ్ళు. రోమాలో, మరి కొరింథీలో, ఎఫెస్సీలో వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఏముండేది తెలుసా? చెప్పండి ఎవరైనా. వాళ్ళు ఎక్కడ నివాసం ఉన్నా సరే అక్కడ ఏముండేది తెలుసా? సంఘం ఉండేదండి. సంఘం ఉండేది. ఎక్కడుంటే అక్కడ సంఘం ఉండేది. చూడండి, ఒక పత్రిక 16:34 ఇక్కడ అండి ఎక్కడ అంటాడు చూడండి. అపోస్తలుల కార్యాలు 18 చూడండి. అట్లా కాదు, సంఘం గురించి. కత్తిరించుకొని వాడకి సిరియాకు బయలుదేరను. అకులా ప్రిస్కిల్లా అకులా అనువారు అతనితో కూడా వెళ్ళిరి. వారి ఎఫెసులకు వెళ్ళినప్పుడు వారి ఇంట ఉన్న సంఘమునకు, అదొక్కటి చదవండి చాలు. వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు. వారి ఇంట ఉన్న సంఘమునకు, వారి ఇంట ఉన్న సంఘమునకు. మరి నీ ఇల్లు సంఘంగా ఉందా? నా ఇల్లు సంఘంగా ఉందా? ఎప్పుడు వస్తాడో అయ్యా. ఇలాగా తినేసి మనం పండుకుంటే పిల్లలు మనం నీ ఇల్లు ఒక సంఘంగా ఉందా? 115:16 15:16 అంటాడు చూడండి. కీర్తన 115 అనుకుంటాడు చూడండి. ఒక మాట, 2 మాటలు చూసుకుని ముగించేసుకుందాం. 115 ఆకాశములో యెహోవా వశము. 115 అమ్మా చూడు. పదహారు చదవమ్మా. ఆకాశములో యెహోవా వశము, భూమిని ఆయన నిర్ణయించి ఉన్నాడు. పిన్నలనేమి అది ఎక్కడ ఉంది? పిన్నలనేమి పెద్దలనేమి. చదువు, నా మాట చెప్పమ్మా మళ్ళీ రిఫరెన్స్. 115:13 చూడండి ప్రియులారా. పిన్నలనేమి పెద్దలనేమి, పిన్నలనేమి పెద్దలనేమి యందు భయభక్తులు గల వారిని ఆయన ఆశీర్వదించును. ఆయన తర్వాత మాట, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. కుటుంబం బాగుపడాలి, నీ పిల్లలు బాగుపడాలనే ప్రయాస, ఆశ నీకు ఉన్నట్లయితే అది క్రీస్తులో మాత్రమే సాధ్యం. ఆయన మాత్రమే ఆశీర్వదించాలి. నువ్వెంత చదువు చదివించినా, ఎంత ఏది చేసించినా ఆ దేవుని ఆశీర్వాదం లేకుండా నువ్వు ముందుకెళ్ళాలి. నీ ఇంటి నుంచి సువార్త సునాదం రావాలి. నీ ఇల్లు ఒక సంఘంగా కావాలి. ఎక్కడ ఇల్లు ఉన్నదో అక్కడ ఒక కుంపట ఉండాలి. ఆ కుంపట నుంచి వేడి పక్క వాళ్ళకి తగలాలి. నీ సువార్త గురించి వాళ్ళు వినాలి. అది సువార్త వినాలంటే నువ్వేదో పాటలు పాడేయమని, ఏదో ప్రసంగం చేసేసుకోమని కాదు నేను అనేది. నీ యొక్క క్రైస్తవ జీవితం యొక్క మాధుర్య జీవితాన్ని ఇతరులకి సువాసనకరంగా ఉండాలి. ఎక్కడున్నా పర్వాలేదు. పౌలు, ఈ యొక్క ప్రిస్కిల్లా, అకులాలు ఇద్దరు కూడా ఎక్కడున్నప్పటికీ కూడా ప్రతి ఇంట సంఘం ఉండేదండి. 4 కూర్చోబెట్టుకునేది అక్కడ సంఘం. రాత్రి ఒక ఆయన మాట్లాడాడు నాకు. నేను వాళ్ళ అమ్మగారి కోసం ఒక నెంబర్ దొరికితే ఫోన్ చేస్తే, ఎక్కడుంటారు మీరు అని అడిగింది. నేను గాజుల రామారావు ఉంటానమ్మా అన్నాను. నేను మీ పేరు అన్నది, టీవీ రాజా అన్నాను. నేను సరేలే మా అబ్బాయి ఇచ్చి నాకు చెప్తానులే అన్నది. అంతలో వాళ్ళకి చిన్న అబ్బాయి వచ్చాడంట. ఎవరో పాస్ గారు ఫోన్ చేశారు, బాబు టీవీ రాజు అంట, అన్నయ్యని మాట్లాడతానన్నారు అన్నది. అమ్మ టీవీ రాజు గారు ఇక్కడ ఎందుకు ఫోన్ చేశారు, నీకే నీ నెంబర్ ఎలా తెలుసమ్మా ఇంకే అని ఆయన ఫోన్ తీసుకున్నాడు. ఆయన పేరు మంచి పేరు, ఏం పేరంటే
మతి మరపు ఎక్కువైపోయింది. కనుక మంచి పేరు అయింది. ఆయన అంటున్నాడు, ఆదివారం సాయంత్రం మా ఇంటికాడికి వచ్చేస్తాం అంకుల్, మేము సూరారంలో ఉంటాము, ఇప్పుడు మేము కృష్ణానగర్కి వచ్చేస్తాం ఆదివారం సాయంత్రం, మా భార్య మేమును ఇక్కడ మా ఇంట్లో సంఘం పెట్టుకుంటాం, మేము మా అన్నదమ్ములు మేము పక్కోళ్ళు 4 కుటుంబాలు గట్టి ఇక్కడ నెమ్మదిగా సహవాసం పెట్టుకుంటాం. మరి నీ ఇంటి పక్క వారితో నీకు సహవాసం ఉందా? వారితో కలిసి నువ్వు ఎక్కడున్నప్పటికీ ఒక్కరు వచ్చినా 2 వచ్చినా నీ సంఘంలో దేవుని కూర్చిన కీర్తి, ఆ సువార్త సునాద సువాసన నీ కిటికీ నుంచి బయటికి వెళ్తుందా? సంస్కృతం ఏమొస్తుందా నీ ఇంట్లోంచి? కదండి, సంస్కృతం వస్తాయి కొన్ని కిటికీల్లో నుంచి. తలుపులు వేసుకుని తిడతాడు ఒక్కొక్కడు, తలుపులు వేసుకుని మళ్ళీ బయటోడికి కనపడకూడదు. ఏమిటి నీ జీవిత సువాసన? అకుల ప్రిస్కిల్లాలు ఎక్కడ ఉన్నప్పటికీ సంఘం కలిగి ఉన్నారు. మరి జీవిత యొక్క పరమార్థం అదేనండి. క్రైస్తవుని జీవిత పరమార్థం అదే. ఒక మాట అంటాడు పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడు చూడండి, ఒక్క మాట చదువుకుందాం. కావున ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండాలని మనం చేశాడు. కంపు కొట్టద్దు ఎక్కడుంటే అక్కడ. పరిమళ వాసన లేవు. మనం ఇప్పుడు ఏం కొడుతున్నాం? మనం మన జీవితాలు చూసుకుంటుంటే పక్కోడు ముక్కు మూసుకుంటున్నాడు. ఇంకో మాట ఉంది, చదవమ్మా. అర్పణగాను బలిగాను అర్పించుకున్నాడు ఆయన. నువ్వు సువాసన మారాలని, నీ నుండి మంచి వాసన ఇతరులకు వెళ్ళాలని, నీ సువార్త సునాద సువాసన అనేక మందికి ప్రకటించాలని నిన్ను ఒక సువాసనగా చేశాడు. మన భాషలో దాన్ని ఏమంటామండి? సువాసన అంటే పర్ఫ్యూమ్. సంకలు ఎత్తు కొట్టుకుంటాడు, కింద కొట్టుకుంటాడు, వెనక్కి కొట్టుకుంటాడు, వీటి మీద కొట్టుకుంటాడు, వీధిలోకి వెళ్తాడు వీడు. లేకపోతే కంప్లైంట్ దగ్గర అసలు మన జీవితం ఎలాగ ఉంది? వారు ఒనేసిముతోను ఫిలిమోనుతోను సహవాసం చేసిన వాళ్ళు అనేక మందితో సహవాసం చేశారండి. నీ సహవాస జీవితం ఎలాగుంది? స్త్రీలు ఖాళీ సమయంలో కనీసం ఆ పక్కింటి దగ్గరికి వెళ్ళి కనీసం 2 మాటలు చెప్పి వాళ్ళ కష్టాల్లో ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకునే అంత తీరుబడి లేదండి. వాళ్ళ పిల్లలు చూసుకోవడానికి, వాళ్ళు పెంచుకోవడానికి, వాళ్ళు తినడానికి, వాళ్ళ పనులకే సమయము సరిపోవట్లేదు. కానీ వీళ్ళు పొంతిలే పుట్టారు తెలుసా అండి? రోమాలో అత సాక్షులు కాబడ్డారు. ఒక క్లౌదియస్ రోమా చక్రవర్తి తర్వాత ఆ యొక్క నూరో చక్రవర్తి వచ్చిన తర్వాత వీళ్ళు హతసాక్షులు చేయబడ్డారు పౌలుతో సహా. క్రీస్తు కొరకు ఒక సువాసనగా, ఒక ప్రతిమగా వాళ్ళని వెదిగారు. నేను ప్రాధేయపడేది ఏంటంటే, ఏదో టైంపాస్ కోసమో, ఏదో కాలక్షేపం కోసమో, ఏదో ఆచారం కొరకు దేవుని సన్నిధి ఉండదండి. దేవుని సన్నిధికి వచ్చావంటే నువ్వు ఆశీర్వదింపబడాలి, నీ కుటుంబం ఆశీర్వదింపబడాలి, నీ పిల్లలు ఆశీర్వదింపబడాలి. ఈ అందరికంటే నీ కుటుంబం ఒక హెచ్చుగా ఉండాలి. దానికి నీ ప్రయాస క్రీస్తులో ఉందా? నీ ప్రయాస క్రీస్తులో ఉందా? అకుల ప్రిస్కిల్లా అలాగే వారిద్దరూ ఎక్కడున్నా సరే ఈనాడు మనకి ఆదర్శ ఆత్మీయ దంపతులుగా మన ఎదుర ప్రభువు నిలబెట్టాడు అని అంటే కారణం ఏంటి తెలుసా? వాళ్ళ పరిచర్యే. ఎక్కడున్న సువాసనకరం క్రీస్తు సువాసన సునాదము వెదజల్లారు వాళ్ళు. అపోస్తుల కార్యం 2:14 ప్రకారం ఎక్కడ చూసినా సరే కింద పడ్డారా, దొల్లారా, కొట్టారా, తన్నులు తిన్నారా, ఎన్నిసార్లు హింసలు అనుభవించారు. అయినప్పటికీ వారి సువాసన ఈ రోజున మన మధ్యన వస్తుంది. మీకేం రాలేదనుకుంటాను అలాంటి వాసన వస్తుందా? ఇంకేమైనా ఏరైనా వాసన వస్తుందా? ప్రియులారా గమనిద్దాం. మనం ఈ రోజున మనం జీవితాలు ఏమిటి? నా భర్త సంగతి ఏంటి? కొరింథీ 14 అంటాడు, ఓ స్త్రీ
నీ భర్తను రక్షించుకుందువో లేదో చూసుకో. నీ భర్తను నువ్వు రక్షించుకోకపోతే వాడితో కలిసి నువ్వు కూడా వెళ్ళవలసి ఉంటుంది. ఓ పురుషుడా, నీ భార్యను రక్షించుకుందువో లేదో చూసుకో. నువ్వు ఒక్కదాని పరిధి ప్రయోగతికెళ్ళి యేసుప్రభు కాళ్ళు అట్టుకున్నా సరే, నీ భర్త ఎక్కడ ఉన్నాడో తీసుకురా అన్నప్పుడు నువ్వే సమాధానం, నేనే సమాధానం చెప్పగలవు. గమనించాలి, భార్య భర్తలు ఇద్దరూ కూడా దేవునిలో పరిచర్యలో సహకరించినప్పుడు ఆ సంఘం ఎలా ఉంటుందో చూడండి, ఆ కుటుంబం ఎలా ఉంటుందో చూడండి. ఎంతోమందిని చూసినాను నేను, డ్యూటీలు ఎగ్గొట్టిన వాళ్ళని చూసినాను నేను. ఇవాళ మీటింగ్ ఉంది బ్రదర్, ఈరోజు ప్రేయర్ ఉంది, నేను వెళ్ళట్లేదు డ్యూటీకి. మీరు కదా కానీ చాలామంది అంటుంటారు, అయ్యి ఇవాళ ఫంక్షన్ ఉంది అంత కదండి, నేను డ్యూటీ సెలవు పెట్టినా. ఫంక్షన్కి సెలవు పెడతావు, ఇంకొక ఎక్కడికో సెలవు పెడతావు. మరి దేవుని పరిచర్య కొరకు, దేవుని సంఘం కొరకు నువ్వు సమయాన్ని సమస్తాన్ని దారబోతున్నావా లేదా ఒక్కసారి గమనించుకుందాం. మనం అకుల ప్రిస్కిల్లాలు ఈ రోజుని ప్రిస్కిల్లాను మన ముందుంచాడు దేవుడు అని అంటే కారణం ఏంటో తెలుసా? ఆమె తన భర్తను కట్టుకుని దేవుని సంఘాన్ని కట్టింది, దేవుని సంఘాన్ని నిలబెట్టింది. దేవుడి కొరకు, ప్రభువు కొరకు ఒక కన్యకను సిద్ధపరిచారు వాళ్ళిద్దరూ. అనేక ప్రాంతాలు తిరిగారు వాళ్ళు. వాళ్ళు పుట్టింది ప్రొంతులు అయినా వాళ్ళు తిరిగిందంతా అనేక రోమా, కొరింథీ, తెస్సలోనిక అనేక సంఘాల్లో తిరిగారు వాళ్ళు. జైల్లో వేయబడ్డారు. ఆ డేరాలు కొట్టుకుంటూ, మరి పరిచర్య ఉన్నప్పుడు డేరాలు మానేసి మళ్ళీ డేరాలు కొట్టుకుంటూ వారు అనేక మందికి ఆదర్శాలుగా నిలబడి ఆదరించి అనేక మందికి క్రీస్తులో నడిపించినటువంటి గొప్ప భక్తులు, గొప్ప ఆదర్శ దంపతులు ప్రిస్కిల్లా, అకులాలు. ప్రియ సహోదరి సహోదరుడా, మరి ప్రిస్కిల్లా లాంటి జీవితము నాకెందుకు లేదు? నాకు ఆ ఆత్మ తీవ్రత లేదా? ఒక్కసారి గమనించుకుందాం మనం, ఒక్కసారి ఆలోచించుకుందాం మనం. అనేక మంది భక్తులు రేపుకా కాడి నుంచి, సిరియా కాడి నుంచి, మరి యోహన్న, సుసన్న కాడి నుంచి నేర్చుకుంటూ వస్తున్నాం మనం. వారి జీవితాలు మనకి ఆదర్శప్రాయం కాదా? వారి భక్తి జీవితాలు మనకి ఆశీర్వాదం కాదా? వారిని మన ముందుంచింది మన జీవితాలు ఆత్మీయంగా బలపడటానికి కాదా? ఒక్కసారి ఈ రోజున ప్రిస్కిల్లాలో మన ముందుంచడానికి కారణం ప్రభు. నీ భర్తను కట్టుకో, ప్రభు యొక్క పరిచర్యలో మీరిద్దరూ కొనసాగండి. మరి ప్రిస్కిల్లా ఒక ఉన్నతమైన స్థానాన్ని అనుభవించింది. తన భర్తను అనేక ప్రాంతాలు ఆదర్శనీయమైనటువంటి ఆత్మీయ దంపతులుగా వాళ్ళు ఆశీర్వదింపబడ్డారు. ఏక శరీరులుగా అన్నాడు ప్రభు ఎఫెసీలో. ఏక శరీరం అన్నాడు ఆదికాండంలో 2:24. భార్య వెళ్తే భర్త వెళ్తూ, భర్త వెళ్తే భార్య వెళ్ళదు. వాళ్ళిద్దరూ వస్తే పిల్లలు అస్సలే చెప్పలేరు. పిల్లలు ఎక్కడ ఉంటారో వాళ్ళకి తెలియదు. నీ కుటుంబాన్ని క్రీస్తులో కట్టుకున్నావా? ప్రిస్కిల్లా అలాగా మరి క్రీస్తులో కట్టుకున్నట్లయితే నీవు, నీ కుటుంబం ఆశీర్వదించబడతారు. అట్టి దీవెన దేవుడు మనకు అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మమ్మల్ని ప్రేమించి మా ముందు ప్రిస్కిల్లా నుంచినందుకు వందనాలయ్యా. అవును ప్రభువా, ఆనాడు వాళ్ళు నీ ఆజ్ఞను పాటించి పొంతులో పుట్టినప్పటికీ నాయన మరి అనేక ప్రాంతాలు, రోమాలోను, కొరింథీలోను, ఎఫెసీలోను నాయన అనేక ప్రాంతాలు తిరిగి నీ పరిచారకులుగా, మరి ఆదర్శమైన దంపతులుగా మాకు ఈ రోజునే మీరు కనపరిచినందుకు వందనాలయ్యా.
ప్రిస్కిలాకు ఉన్నటువంటి ఆత్మ తీవ్రత మాకు దయచేయండి తండ్రి. అకులాకు ఉన్నటువంటి ఆ యొక్క ఏక మనసు, భార్య భర్తలకు ఉన్న ఏక మనసు, ఏక హృదయం, ఏక నిశ్చేత, ఆ విశ్వాసం, నిరీక్షణ మాలో కూడా దయచేయి తండ్రి. మేము కూడా ఆదర్శ దంపతుల్లాగా మేము అనేక మంది మరి మా చుట్టుపక్కల కానీ మా రక్త సంబంధంలో బంధుమిత్రులు కానీ వారి కట్టుకోవడానికి అట్టి ప్రయాసను మా అందరికీ దయచేయండి తండ్రి. అట్టి ఆత్మ తీవ్రత మాకు దయచేయమని యేసుక్రీస్తు నామం బట్టి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.